కౌంటింగ్ ప్రక్రియను వాళ్ళ చేతిలోకి తీసుకుంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా మారుతుంది అని నేను సూటిగా ఎన్డీఏ కూటమిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఎన్ని గిమ్మికలు చేసినా, ఎన్ని తప్పుడు సర్వేలు ప్రకటించినా, ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసినా, అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేసినా, ఈసీని మీ గుప్పిట్లో పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మీకు అనుకూలమైనటువంటి సర్కులర్స్, మెమోస్ ఇప్పించుకున్న భగవంతుడు తలరాత రాశాడు, ప్రజలు తీర్పునిచ్చారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మారదు అని చెప్పేసి ఈ ఎన్డీఏ కూటమికి నేను తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కూటమి చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారంలో ఒక విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాం. మై యాక్సిస్ ఇండియా టుడే అనేటువంటి ఒక సర్వే సంస్థ ఒరిస్సాలో వచ్చేటువంటి లోక్సభ స్థానాల గురించి సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేడీ పార్టీకి 0 నుంచి 1 స్థానం వస్తుందట. ఎన్డీఏ కూటమికి 20 నుంచి 21 స్థానాలు వస్తాయట. ఇది ఎలా సాధ్యం అని నేను చెప్పేసి, ఇది ఏ విధంగా సాధ్యం? పట్టపగలు హత్య చేసినట్లు భయంకరమైనటువంటి అబద్ధం ఆడటం కాదా ఈ సర్వే? అంటే మీ ఎన్డీఏ కూటమికి 400 రావాలని చెప్పేసి మీరు ఒక ఫిగర్ని ఫిక్స్ చేసి అన్ని రాష్ట్రాల్లోకి దాన్ని మీరు సర్దుతున్నారంటే ఇది ప్రజల అభిప్రాయాల్ని మార్చడానికి మీరు చేసేటువంటి ఒక రాజకీయ కుట్రపూరిత చర్య. బీజేడీ పార్టీకి ఒకే స్థానం అంటే మొత్తం అన్ని స్థానాలు కూడా వస్తాయట. ఎల్జేపీ హర్యానాలో లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాలకే పోటీ చేసింది. ఈ మై యాక్సిస్ ఇండియా ఇచ్చేటువంటి సర్వే రిపోర్ట్ లో 6 స్థానాలు గెలుస్తుందంట. 5 స్థానాల్లో పోటీ చేస్తే ఎల్జేపీ పార్టీ హర్యానాలో 6 స్థానాలు ఎలా గెలుస్తుందండి? అంటే ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఎన్డీఏ కూటమి మ్యానిపులేట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజాభిప్రాయాన్ని వారి వైపు మలుచుకోవటానికి కౌంటింగ్ ప్రక్రియ అంతటిని కూడా ప్రభావితం చేయడానికి, అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మభ్యపెట్టడానికి, తీర్పుని వాళ్లకు అనుకూలంగా మలుచుకోవడానికి చేసేటువంటి ఒక రాజకీయ కుట్ర. దీన్ని ప్రజలు దయచేసి నమ్మవద్దు. ప్రజలు ఆల్రెడీ తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని భారీ మెజారిటీతోటి. దీన్ని మీరు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల మైండ్ గేమ్ మీరు ఆడినా గానీ దేవుడు తలరాతను, ప్రజల తీర్పుని మీరు మార్చలేరు. ప్రజలు ఈ విషయాల్లో, ఈ ఫేక్ సర్వేల విషయాల్లో అప్రమత్తంగా ఉండి మీ అభిప్రాయాల్ని దయచేసి మార్చుకోవద్దు. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చేసేటువంటి ఈ సరికొత్త ప్రయోగం దొడ్డిదారిన, అంటే పోస్టల్ బ్యాలెట్లని మ్యానిపులేట్ చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరగబోతా ఉంది. మా ఏజెంట్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే మేము చెప్పడం జరిగింది. అధికారి సీల్ లేకుండా, అధికారి యొక్క ఆఫీస్కి సంబంధించినటువంటి, హోదాకి సంబంధించినటువంటి సీల్ లేకుండా ఒక సంతకంతో ఆ బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు కావాలి, అంగీకరించబడాలని ఇచ్చినటువంటి ఆ మెమో ఏదైతే ఉందో హైకోర్టులో మేము సవాల్ చేస్తే హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాలేదు. సుప్రీంకోర్టుకు వెళ్తా ఉన్నాము. ఇదంతా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేసేటువంటి ఒక రాజకీయ కుట్రలో ఎలక్షన్లని, రిజల్ట్ ని ప్రభావితం చేయడానికి వాళ్ళు అనుసరించేటువంటి తప్పుడు విధానాలని, కుట్రపూరిత విధానాలని మేము తిప్పికొడతాం. ప్రజలు ఇప్పటికే తీర్పిచ్చారు కాబట్టి మీ ఆటలు సాగవు, మీరు చేసేటువంటి కుట్ర కుతంత్రాలు సాగవు. భగవంతుడి తీర్పు, భగవంతుడి ఆశీస్సులు, ప్రజల తీర్పుని మీరు మార్చలేరు. ప్రజలను కూడా ఈ దొంగ సర్వేలు, ఫేక్ సర్వేలు, మ్యానిపులేటెడ్ సర్వేలు పట్ల మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి నమ్మవద్దు. అంతిమ విజయం వైఎస్ఆర్సీపీ పార్టీది. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత వారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం
స్వీకారం చేయబోతున్నారన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.